సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం సభ జరపడం లేదని కర రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్ అర్బన్ బ్యాంకులో జరిగిన మీడియా సమావేశంలో గడ్డం విలాస్ రెడ్డి మాట్లాడారు. 2007 నుంచి 2017 వరకు పనిచేసిన పాలక వర్గం ప్రోటోకాల్ పాటించకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహించారని మండిపడ్డారు. మహాసభ కోరం లేక వాయిదా వేస్తే అదే సభను మరో రోజు నిర్వహించే హక్కు ఉంటుందని తెలిపారు. 2009లో కళాభారతిలో నిర్వహించిన మహాసభకు 1780 మంది హాజరైనట్టు తప్పుడు రికార్డు సృష్టిస్తూ మైలును మార్చారని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం కరెక్ట్. ఎలక్షన్ కూడా నేను నా సెకండ్ టర్మ్ నాది వచ్చినప్పుడే మాటించి వచ్చిన సెప్టెంబర్ 30 ఎలక్షన్ చేస్తాను. ఖచ్చితంగా సెప్టెంబర్ 30లో ఎలక్షన్ చేస్తాను. సార్ ఇప్పుడు వాళ్ళ సభ్యత్వం తొలగించారు కదా మొన్న, అదే చెప్తున్నా కదా. యాక్ట్ ప్రకారం ఎట్లుందంటే మీకు చెప్పాను, సమావేశం ఒకసారి వాయిదా పడ్డ తర్వాత ఒక వారం రోజుల లోపలనే, వారం దాటద్దు. ఈ రోజు ఆదివారం నాడు ఫస్ట్ సమావేశం పెడితే మళ్ళీ ఆదివారం నాడు 11 గంటలకు అదే టైంలో అదే అంశాలు, అది కూడా చెప్తాను, ఇతర అంశాలను మాట్లాడాడు. కోర్టుది నిన్నాకమని వచ్చింది. కానీ ఇతర అంశాలు మేము కమిటీ చేర్చవచ్చు. ఒక సభ్యుడు అడిగినా ఒక సభ్యుడు వచ్చి ఈ అంశాలు చేర్చు అంటే ఇతర అంశాలు చేర్చవచ్చు. అది రూల్. డీసీఓ గారు అన్నారు కదా, అదే డీసీఓ గారిని ప్రశ్నిస్తున్నా, మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. నేను మాట్లాడుతానండి. కోరం లేకుంటే 1 వీక్ లోపల ఎగ్జాక్ట్ మళ్ళీ 1 వీక్ లోపల మనం మీటింగ్ కండక్ట్ చేస్తే అది 1000 మంది వచ్చినా కూడా తీర్మానం చెల్లుతుంది. యాక్ట్ లో ఉంది. 10 మంది ఉన్నా మీటింగ్. నేను ఈ రోజు మధ్యాహ్నం వెళ్తున్నాను, పీసీ వారితో మాట్లాడుతున్నాను, క్లారిటీ ఇస్తాను, దాన్ని కూడా చేస్తాను. ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా పోతున్నాను. అలా డౌట్ లేదు. నేను మొత్తం యాక్ట్ ప్రకారం పోతున్నాను, పద్ధతి ప్రకారం పోతున్నాను. నేను ఎక్కడ రాజకీయ కష్టాలు లేదు నాకు. ఎందుకంటే గతంలోనే నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నేను వచ్చి 1 year కాలే, నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకున్నావు. తర్వాత టీఆర్ఎస్లకి అక్కడ నేను అధికారం ఉపయోగించి అధికారులను చేయకుండా చేసినావు. అంతేందుకండి, మొన్న నేను రేపు సమానంగా నేను డీసీఓ గారు సమాచారం ఇచ్చిన. ఏమని ఎట్లా సభ ఉన్నది సార్ అంటే మాకేం రాసిందంటే కోరం లేని సమావేశం నిర్వహించరాదని చెప్పి నేను లెటర్ పంపాడు. నేను అడిగింది సమాచారాన్ని మిత్రాన్ని ఇచ్చిన. సరే, కోరం లేని నిర్వహించరాదు అది డీసీఓ గారు ఎవరు తప్పు. ఎందుకంటే సభ నిర్వహించుకో, కానీ తీర్మానాలు చేయాలి, ముఖ్యమైన తీర్మానాలు చేయగలిగాలి. బ్యాంకు వ్యవస్థను నడవాలంటే కోరం ఉన్నా లేకున్నా రెగ్యులర్గా బ్యాంకు నాకు సంబంధించినవి అప్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్లోకి ఒకసారి అప్లోడ్ చేసుకోవాలి. నువ్వు సభ నిర్వహించవద్దని బ్యాంకును కొట్టుబడి పట్టినట్టే డీసీఓ గారు. ఏ రాజకీయ ఒత్తిడి ఇచ్చినా మీకు అర్థం చేసుకోవాలి. రాజకీయ ఒత్తిడి నేను 3:30 లెటర్ ఇచ్చాను, 4:30 నాకు సమానం లెటర్ పంపింది. బ్యాంక్ ఆల్రెడీ మా అటెండర్ ఫోన్ చేసి లెటర్ తీసుకోమని చెప్పారు. ఎంతవరకు నేను చెప్పండి.